ఒడిశాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ తరహాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. 2 హై స్పీడ్ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్పెయిన్ దక్షిణ ప్రాంతంలో కార్డోబా ప్రావిన్స్ లో ఈ దుర్ఘటన సంభవించింది. అదిమస్ టౌన్ వద్ద ఆ దేశ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4:40 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 21 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. తర్వాత ఓ హై స్పీడ్ రైలు పట్టాలు తప్పింది. మలగా నుండి మాడ్రిడ్ కు వెళ్తున్న నంబర్ 6189 ఇరియో హై స్పీడ్ రైలు అది. దాంట్లో బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో మాడ్రిడ్ నుండి హుయోల్కు బయలుదేరిన మరో రైలు వాటిని ఢీకొట్టింది. పలువురు మెడికల్ వాలంటీర్లు స్వచ్ఛందంగా వైద్య సేవలను అందిస్తున్నారు. రాత్రి వేళ మైనస్ కు పడిపోయిన ఉష్ణోగ్రతల మధ్య గాయపడ్డ వారికి ఆహారం, దుప్పట్లు, వేడి పానీయాలు అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా మాడ్రిడ్ అండలూసియా మధ్య అన్ని హై స్పీడ్ రైలు సేవలను నిలిపివేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.